రోజైతే 30 రూపాయల పెన్షన్ మొదలుపెట్టాల ఎన్టీఆర్ గారు, ఆ తర్వాత 75 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు చేసిన తర్వాత 200 ఆనాటి కాంగ్రెస్ పార్టీ చేస్తే 200 2000 తెలుగుదేశం ప్రభుత్వం పెంచింది. 2000 3000 చేస్తామని ఆపసొప్పాలు పడుతూ జనవరి నెల నుంచి 3000 చేసిన జగన్ రెడ్డి దిగిపోయారు. మేము ఎన్నికల ప్రచారంలో 4000 పెన్షన్ పెంపుదల చేస్తామని చెప్పడం జరిగింది. చెప్పిన మాట ప్రకారం ఏప్రిల్ నుంచి ఇంకొక 1000 పెంచి అరియర్స్ కూడా వేస్తామని చెప్పడం జరిగింది. జూలై నెల 1వ తారీఖున జూన్ నెల పెన్షన్ 4000తో పాటు ఆ ముందున్నటువంటి కలిపి మొత్తం 7000 రూపాయలు ఈరోజు మేము అందజేస్తా ఉన్నాం. ఇది ప్రభుత్వానికి కూడా చిత్తశుద్ధి. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనేటువంటి ఒక నినాదంతో పేద ప్రజల భవిష్యత్తు భద్రత కల్పించాల లక్ష్యంతో ఈరోజు ముందు రావడం జరిగింది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వాల ఉమ్మడి మేనిఫెస్టో ప్రకారం వికలాంగులకి, వృద్ధులు, వితంతువులు ఇటువంటి 11 రకాల పెన్షన్లకి 4000 రూపాయల పెన్షన్ని, దివ్యాంగులకి 6000 రూపాయల పెన్షన్ని, 100% అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్ళకి 15000 రూపాయలు నెలకి పెన్షన్ ఇస్తూ, దీర్ఘకాల వ్యాధులు ఉన్న వాళ్ళకి 10,000 రూపాయల పెన్షన్ కూడా ఈరోజు అందజేస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 65 లక్షల పైసలకు లబ్ధిదారులకు ఈరోజు పెన్షన్లు అందజేస్తా ఉన్నాం. ఈరోజు చాలా చోట్ల గత ప్రభుత్వంలో తెలుగుదేశం వాళ్ళని చెప్పి తీసేసిన పెన్షన్లు కావచ్చు, మేము వయసు 50 సంవత్సరాలు తగ్గిస్తాం. ఇవన్నీ కూడా రాబోయే కొద్ది నెలల్లో కొత్త పెన్షన్ కూడా మంజూరు చేసే అవకాశం ఉంది. ఈరోజు ప్రజలు చాలా సంతోషంగా, ఆనందంగా ఉన్నారు. ఈ గ్రామాల్లో చూసుకుంటే ఇది మా స్వగ్రామంలో ఈరోజు మేము కార్యక్రమాన్ని నేను దామచర్ల సత్య గారు, మా సర్పంచ్ మరియు మిగతా వారి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ గ్రామంలో కవులు 30,000 రూపాయలు ఉంటే నెలకి 4,000 లెక్కన సంవత్సరానికి 48,000 ఇస్తారంటే 1.5 ఎకరా భూమి యజమాని పొలాన్ని కవులకు ఇస్తే వచ్చేటువంటి ఆదాయం పైన ఇది భరోసా కల్పిస్తున్నాం. అంటే వాళ్ళకి భద్రత కల్పిస్తున్నాం. వృద్ధులు, ఒంటరిగా ఉన్నటువంటి వాళ్ళు కానీ వాళ్ళ మందుల ఖర్చులు మిగతా పోను కొంత పొదుపు చేసుకునేటువంటి శక్తి కూడా ఈ భరోసా ద్వారా మనం కలిగిస్తున్నాం. ఒక ధైర్యం, చంద్రన్న అండగా ఉన్నాడు, మాకు ఇబ్బంది ఉండదు అనేటువంటి ధైర్యాన్ని కలుగజేస్తున్నాం. తర్వాత మిగిలినటువంటి సంక్షేమ పథకాలు కూడా మేము త్వరలోనే అందజేస్తామని తెలియజేసుకుంటూ ఈ అదృష్టం మాకు కలిగినందుకు ఈ ప్రభుత్వంలో చాలా సంతోషిస్తున్నాను. ఈరోజు ఉదయం 6 గంటలకి ఇంకో విషయం ఏంటంటే ముఖ్యమంత్రి గారు స్వయాన ఇంటింటికి వెళ్ళి పెన్షన్ పంపిణీ చేస్తున్నారు. గతంలో ఆయన ప్యాలెస్లో ఉండి బట్టన్ అక్కడ తాడేపల్లి ప్యాలెస్, బయటకు వస్తే పారదాలు, ప్రజల దగ్గరికి వెళ్ళాలంటే భయం, ఇటువంటిది కాకుండా జడ్పా సెక్యూరిటీ ఉన్నటువంటి మా ముఖ్యమంత్రి నేరుగా లబ్ధిదారులకు ఇంటికి వెళ్ళి పెన్షన్ పంపిణీ చేస్తూ ఉన్నారు. ఇది ఆ గత ముఖ్యమంత్రికి, ప్రజాసేవకుడు, పాలకుడు, ప్రజా సంక్షేమం పెట్టిన వ్యక్తికి ఉన్నటువంటి పోలిక అని చెప్పేసి ప్రజల పట్ల శ్రద్ధ చూస్తున్నది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ప్రజల ఇళ్ళకి వెళ్ళాడు, అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇంటి దగ్గరికి వచ్చేసి ఇస్తున్నాడు. ప్రజల సంక్షేమం, పేదల పట్ల చిత్తశుద్ధి, పేదల ఆకాంక్ష, పేదరికం లెక్క లేని సమాజం చూడమైన లక్ష్యాన్ని మా ముఖ్యమంత్రి గారు తొలి అడుగు ఎన్నికల కౌంటింగ్ అయి నెల కూడా పూర్తిగాల, ప్రభుత్వంలో ప్రమాణ స్వీకారం చేసి నెల కూడా పూర్తిగాల తొలి సంక్షేమ పథకాన్ని పేదలకు అందిస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారి ప్రభుత్వాన్ని మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.